నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కర్ణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. దీనికి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ చూసారు కదా! కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు కూడా పావు కిలో తీసుకొని వీటిని కూడా పీచులు అలాంటివి ఏమి లేకుండా శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసి వేడి నీళ్ళు కొంచెం కాచి అవి వాటితో మనం చింతపండును నానబెట్టుకుంటే త్వరగా గుజ్జొస్తుంది. ఈ గుజ్జుని మనం నూనెలో కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. అందుకోసం నానబెట్టాను. అయితే ఈ లోపల మసాలా పొడి తయారు చేసుకోవడానికి కొంచెం ఆవాలు, ఈ ఆవాలు కూడా చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకొని బాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ రెండిటిని మిక్సీ పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం ఏదైతే చింతపండు నానబెట్టామో ఆ గుజ్జు తీసి మనం దీనిలో వేసుకొని చక్కగా బాగా చిక్కబడే వరకు కూడా మనం ఈ చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత మనం నూనె బాగా వేడి చేసుకోవాలి. ఇది చక్కగా ఉడికాక ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉసిరికాయలు తీసుకున్నాం కదా! ఈ ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఎటువంటి మచ్చడాగు లేని కాయలు ఈక్వల్ సైజులో ఉన్న కాయల్ని తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తగినంత నూనె వేసుకొని వీటిల్ని చక్కగా లోపల సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలన్నమాట. ఇలా వన్ బై వన్ మనం కొన్ని వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని మళ్ళీ ఇంకో కొన్ని ఆ విధంగా వన్ బై వన్ మనం వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా లోపల ఉడికినాయో. ఈ విధంగా మనం చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తగా కొన్ని కాయలను వేసుకుంటూ ఇలా 4, 5 సార్లు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత నూనెలో మనం తాలింపు దినుసులు వేసుకుంటే పచ్చడి ఎక్కువ కాలం రుచిగా ఉంటుంది. దీనికి ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపు పోపు పెట్టేసుకొని ఈ నూనెనంతటిని చల్లారిపోయే వరకు అట్లనే ఉంచేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి. అయితే ఈ ఉసిరికాయలన్నీ ఈ విధంగా ఉన్నాయి గదండీ! ఇప్పుడు వీటిల్ని చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అదేంటంటే గింజ తీసేయాలి. చక్కగా ముక్క చితకకుండా లోపల గింజను నీట్‌గా తీసివేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఉసిరికాయ చక్కగా ఊరుతుందనమాట. ఉప్పు, కారం చక్కగా పడతాయన్నమాట. కాబట్టి వీటిల్ని చక్కగా గింజ తీసేసి మనం ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. చూసారు గదా! అలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఉన్న గిన్నెలోనే నేను పచ్చడి కలిపేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఆవు పిండి, మెంతిపిండి వేసుకొని కారం, తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అలాగే మనం వీటిల్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనం వన్ బై వన్ చూసారు కదా ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జును కూడా మనం వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జును కూడా బాగా అన్ని మసాలాలు కలిసే వరకు ఒకసారి కలిపి తర్వాత మళ్ళీ మనం ఆయిలు అలాగే ఉసిరికాయ ముక్కలు అన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడా కూడా ఉండలుగా లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా కలపాలన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత మనం పోపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ని కూడా మనం లాస్ట్లోకి యాడ్ చేసి చక్కగా కలిపేసేసి ఈక్వల్గా పెట్టుకోవాలి. అయితే 1, 2 రోజులు ఆగిన తర్వాత మనం ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ ఉసిరికాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. రోజు ఒక్క ముద్దైనా ఉసిరికాయ పచ్చడి లేకుండా తినలేము, అంత బాగుంటుంది.
ఇది చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది. కాబట్టి చూసారు గదా! అలా మనం చూసుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే చక్కగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని షేర్